జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 20వ రోజు గోదాదేవి మనకు అందించిన 20వ పాసురం. முப்பத்து மூவரமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலலாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கல் நப்பின்னை நங்காய் திருவே துயிலலாயி உக்கமும் தட்டோழியும் தந்தொன் மணாலனை இப்போదే ఎమ్మో నీరాటయేలోరెంబావాయ్. ఈ 20వ పాసురములో మనకు తెలియపరిచినది 1 నుంచి 5 పాసురముల వరకు శుద్ధివ్రతము అంటారు. 6 నుంచి 10 పాసురముల వరకు బుద్ధివ్రతము అంటారు. 11 నుంచి 15 వరకు ప్రీతివ్రతమని, 16 నుంచి 20 వరకు దాస్యవ్రతమని అంటారు. ఈ వ్రతములో దాస్యం యొక్క పరాకాష్ఠ కనిపిస్తుంది. గోపికలు ఇలా ప్రార్థిస్తున్నారు. ఏమ్మా ఇంత ప్రార్థిస్తున్నాం, స్వామిని కలవాలని, స్వామిని దర్శించుకోవాలని. మమ్మల్ని అనుగ్రహించరా, మాకు దర్శనము ఇవ్వరా అని అంటున్నారు. ఓహో, దేవతలు ప్రార్థిస్తే మీరు అనుగ్రహిస్తారా అని ఇక నిష్ఠూరాలు పలికారు. 3,000,000 దేవతలు ప్రార్థించక ముందే వారికి సహాయం చేస్తారు కదా. అమరులకే సహాయం చేస్తారా, మానవులకు సహాయం చేయరా? పురుషులకే సహాయం చేస్తారా, స్త్రీలకు సహాయం చేయరా అని నిష్ఠూరాలు పలికారు గోపికలు. రుజు స్వభావం కలిగినవాడు మన స్వామి. రుజు స్వభావం అంటే మనస్సులో ఉన్నది ఒకటే, మాటల్లో ఉన్నది ఒక్కటే, చేతల్లో ఒక్కటిగానే కలిగినవాడు. ఆర్తత్రాణ పరాయణుడివి కదా స్వామి నువ్వు. ఎవరైనా ఆర్తితో పిలిస్తే నువ్వు ఆర్తితో పలుకుతావు. అదే కదా నీ స్వభావం. మరి మాయందు ఎందుకు అనుగ్రహం కలగడం లేదు స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరైనా భయపడుతుంటారో, భీతి చెందుతుంటారో వారిలో నువ్వు ప్రవేశించి వారి భయాన్ని, భీతిని నశింపచేస్తావు. వారికి ధైర్యాన్ని ఇస్తావు. అదే కదా నీ స్వభావం. ఆశ్రిత రక్షకుడివి నువ్వు, సమర్థుడివి నువ్వు కదా. మరి మా విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు స్వామి అని ఆవేదనతో పలుకుతున్నారు గోపికలు. ఆ ఆర్తి గోపికల్లో బాగా నిండిపోయింది. ఇంతకాలం పెద్దవాళ్ళు అడ్డగించారు. ఇప్పుడు వారికి అవకాశం దొరికిన తర్వాత క్షణకాలం ఆగలేకపోతున్నారు, కృష్ణనామము లేకుండా, కృష్ణ దర్శనము లేకుండా. ఇంత చలిలో, చీకట్లో నిద్ర లేకుండా నిన్ను కలవాలని ఎంత కోరుకుంటున్నామో, ఎంత ఆశపడుతుంటే మా పైన నీకు ధ్యాస లేదా, మేము కావాలని నువ్వు కోరుకోవడం లేదా అని పలుకుతున్నారు గోపికలు. మనస వాచ కర్మణ స్వామే కావాలి, అన్నీ కూడా తానే అని మనము నమ్ముకుంటే స్వామి తప్పకుండా వస్తారు. అటువంటి ప్రేమ గోపికలది. కట్టలు తెంచుకున్న ఆర్తి గోపికలది. నిర్మలమైన వంటి వాడు మా స్వామి అని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు అమ్మవారి స్తన సౌందర్యం గురించి చెప్పుతున్నారు. స్వర్ణ కలసములు పోలినటువంటి స్తన సౌందర్యం కలిగిన మా తల్లి అంటున్నారు. స్తన సౌందర్యం అంటే సృష్టికి పోషకములు అయినటువంటివి. బిడ్డ యొక్క జీవనం తల్లి యొక్క స్తనములో దాగి ఉంది. ఆమె లోకమాత అంటే ఈ లోకాలన్నిటికీ జీవనమైన దానవు అని కీర్తిస్తున్నారు. స్త్రీ యొక్క సౌందర్యం మాతృ సౌందర్యంగా గుర్తించేదే మన హిందూ సంస్కృతి. ఎర్రని అదరములు కలిగినటువంటి మా తల్లి అంటున్నారు. పెదవులు ఎర్రగా ఉన్నాయంటే అనురాగం, ప్రేమను కలిగి ఉంది. ప్రేమకు చిహ్నం ఎరుపు అని అమ్మ యొక్క అదరముల గూర్చి కీర్తిస్తున్నారు ఆండాల్ గోష్ఠి. అమ్మ దయచేసి విసనకర్ర అద్దం మాకు అనుగ్రహించు తల్లి అంటున్నారు. ఇంత కష్టపడి గోపికలు కృష్ణ భవనం దగ్గరికి వచ్చినప్పుడు వారి దగ్గర అద్దము, విసనకర్ర లేవని కాదు. విసనకర్ర స్వేదాన్ని తొలగిస్తుంది. ఇది శరీరానికి పట్టే స్వేదం. ఆత్మకు పట్టిన స్వేదాలు ఉంటాయి. అవి అహంకారం, నాది, నేను అనేవి. అవి తొలగాలి అంటే నమః కావాలి. నమః అంటే నేను కాదు, నాది కాదు అని. అటువంటి విసనకర్ర కావాలని గోపికలు కోరుకున్నారు. అద్దము మన రూపాన్ని ప్రతిబింబింపచేస్తుంది. అలాగే ఓంకారం మన ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని తెలియచేస్తుంది. అటువంటి విసనకర్ర అద్దము ప్రసాదించు తల్లి అని కోరుతున్నారు. అమ్మ నీ భర్తను మాకిచ్చి మాకు ఆత్మజ్ఞానము కలిగించు అని ప్రార్థిస్తున్నారు గోపికలు. ఎందుకమ్మా ఇప్పుడు స్వామితో కలవాలని కోరుతున్నారు అని నీలాదేవి పలుకుతుంటే, స్వామితో కలిసి స్నానమాడాలి. స్నానం అంటే పరిపూర్ణమైన భగవత్ అవగాహన. భగవత్ భావములో, భగవత్ నామములో, భగవత్ గుణంలో మేము పూర్తిగా మునిగిపోవాలి. అటువంటి స్నానము కావాలి స్వామితో మాకు.
మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.